అవకాశం అంది వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం సమర్థత, కానీ లేనిపోని గొడవలతో రాద్ధాంతం చేసుకోవడం అసమర్థత. కాంగ్రెస్ రాజకీయాలు అనాదిగా ఇలాగే కొనసాగుతున్నాయి. రాక కన్నడలో ఫుల్ మెజారిటీతో సర్కారొస్తే త్వరగా సీఎంని నిర్ణయించి పాలన పట్టాలెక్కించాల్సింది పోయి పీఠం కోసం పొట్లాటలతో ఇంటి రచ్చను బయటపెట్టుకుంది. పార్టీల నేతలను కంట్రోల్ చేయడంలో హైకమాండ్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీ పాలనపై దేశం విసిగిపోయింది. దేశంలో ప్రజాగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. కర్ణాటక బ్యాలెట్ బాక్స్ లో అది బద్దలైంది. దేశంలో ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా కమలనాథులకు ఎదురుగాలి తప్పదని విశ్లేషకులు అంటున్నారు. కానీ బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరనే విషయంలో ప్రజలు సందిగ్ధంలో ఉన్నారా? కర్ణాటకలో ఎన్నికల తరువాత మొదలైన కుర్చీల రాజకీయంతో దేశ ప్రజల్లో అంతర్మథనం మొదలైందా అంటే అవుననే చెప్పాలి. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటల పార్టీ. ఒక పక్క 3 ఏళ్లుగా రాజస్థాన్ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి కర్ణాటక కాంగ్రెస్ లోనూ సీఎం కుర్చీ విషయంలో అది స్పష్టమైంది. స్థానికంగా పట్టున్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం సిద్ధరామయ్య ఒకవైపు, అధిష్టానం మెచ్చిన మరో నాయకుడు డీకే శివకుమార్ మరోవైపు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఈ ఇద్దరిది కీలక పాత్రే. కానీ సీఎం కుర్చీ ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధత 3 రోజులు నడిచింది. ఒకవైపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుంటే సీఎం ఎవరనే విషయం తేల్చడంలో ఏఐసీసీ తన అసమర్థతను బయటపెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు అధికారం ఇచ్చినా వినియోగించుకునే సమర్థత లేకపోవటమే కాంగ్రెస్ బలహీనత అంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు. 4 రోజులైంది కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చి. కాంగ్రెస్కి ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వచ్చినట్టు కనబడతలేదు. కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూర్చున్నా కనీసం ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ పార్టీ అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు ఈ దేశానికి ఎలాంటి నాయకత్వం ఇస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పట్ల కొంత సానుభూతి ఉంటే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. కర్ణాటకలో ఏం జరుగుతుంది, రాజస్థాన్లో వాళ్ళకున్న ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ నాయకుడే తిరుగుబాటు చేసి జనసంఘర్షణ యాత్ర చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి మీద. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు చేసి జనసంఘర్షణ యాత్ర పేరుతోనే దీక్షలు, పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఏ ఒక్క ఓటు వేసినా అది కుక్కలు చింపిన ఇస్తారులాగా రాష్ట్రాన్ని తయారు చేస్తారు తప్ప మరొక మార్గం ఉండదు. మార్గనిర్దేశం లేని, దిక్కు దివానం లేని, ఒక దిశ లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కూడా ఇంకా నిర్వీర్యమైపోతుంది రాష్ట్రం అనేటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం. కర్ణాటక కాంగ్రెస్ మాదిరిగానే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ లో ఐక్యత అనేది మచ్చుకైనా కనిపించదు. ప్రతి రాష్ట్రంలో ఏఐసీసీ ఢిల్లీ గ్రూప్ ఒకటుంటే స్థానికంగా ఆ రాష్ట్ర సీఎల్పీ గ్రూప్ మరొకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయమైనా సోనియా కుటుంబమే తీసుకుంటుంది. కానీ కొన్నిసార్లు అధిష్టానం నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల స్థానిక గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. ఇప్పుడు కర్ణాటక విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది. సోనియా కుటుంబంతో డి శివకుమార్ కు మంచి సంబంధాలున్నాయి. కానీ కర్ణాటక సీఎల్పీలో మాత్రం సిద్ధరామయ్య మాటే చెల్లుబాటవుతుంది. ఇప్పటికీ ఒకవైపు రాజస్థాన్ కాంగ్రెస్ లో 3 ఏళ్లుగా ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపుకి ప్రధాన కారణం సచిన్ పైలట్. కానీ స్థానికంగా సీఎల్పీ మీద పట్టున్న అశోక్ గెహ్లాట్ అక్కడ ముఖ్యమంత్రి పదవి అందుకున్నారు. ఏఐసీసీలో పట్టున్న సచిన్ పైలట్ వర్గంతో అశోక్ గెహ్లాట్ వర్గానికి అస్సలు పడటం లేదు. ఒక దశలో సచిన్ పైలట్ తన ఎమ్మెల్యేల టీంతో బీజేపీలో చేరతారని వార్తలొచ్చాయి. ఏఐసీసీ జోక్యం చేసుకుని సచిన్ పైలట్ ను ఆపగలిగిన ఇద్దరి మధ్య వైరం మాత్రం అలాగే కొనసాగుతోంది. అన్ని బావున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీని
ఎప్పుడూ అంతర్గత అంశాలు వేధిస్తూనే ఉంటాయి. దేశంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం మూలంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోతూ వస్తోంది. బంపర్ మెజార్టీతో కన్నడ ప్రజలు గెలిపించిన సీఎంను ఎంపిక చేయటంలో ఏఐసీసీ సమర్థత మరోసారి తెలిసిపోయింది. కాంగ్రెస్ లో అందరూ లీడర్లే అనే అపవాదు మరోసారి రుజువైందని చెబుతున్నారు విశ్లేషకులు. పార్టీని ఒక్కతాటిపై నడపటం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పటికీ కత్తి మీద సామి. అంతర్గత ప్రజాస్వామ్యమని గొప్పలు పోయే పార్టీ సమర్థ నాయకత్వం విషయంలో మాత్రం ప్రాంతీయ పార్టీలను చూసి నేర్చుకోవాలి. పార్టీలో గెలుపుకు కారణం ఎవరు, పార్టీలో ఏ నాయకుడికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అనే విషయంలో అధిష్టానం ఖచ్చితంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో అది ఎన్నటికీ సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలే ఎంతో నయమని చెబుతున్నారు. దేశంలో బీజేపీపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న ప్రత్యామ్నాయం విషయంలో మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమిని ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో విస్తరిస్తోన్న బీఆర్ఎస్ బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమిని కోరుకునే నేతలను ఐక్యం చేస్తోంది. బీఆర్ఎస్ నిర్వహించిన పలు సభల్లో ఇప్పటికీ పలువురు జాతీయ నేతలను ఒక్కటి చేసింది.